అంటే ప్రజల్లో కానీ ఇటు అందరిలో కానీ ఒక క్వశ్చన్ ఏంటంటే అదాని అక్రమార్కుడైతే పెట్టుబడులు అక్రమం కాదా అని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రజలను మోసం చేసేందుకైనా ఈ దొంగ నాటకాలు అన్నీ కూడా అని ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే టోటల్గా డైవర్షన్ పాలిటిక్స్ కోసమైనా ఈ బూటకం అంతా కూడా అని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముందు నుంచి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఇచ్చినటువంటి హామీలను ఏవి అమలు చేయడం లేదు. ముందు నుంచి డైవర్షన్ పాలిటిక్సే ముందు నుంచి ఆయనకు అలవాటుగా మారినటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు ఏదైతే రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో కూడా చెలో రాజ్భవన్లో కూడా అక్కడ ధర్నాలో పాల్గొన్న సందర్భంలో కూడా ఈ అంశం ఆదాని అంశం సంబంధించి బీఆర్ఎస్ వైఖరినే ప్రశ్నిస్తున్నారు తప్ప ఆయనకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ అదే అంశానికి సంబంధించి శాసనసభ మొదటి రోజు డిసెంబర్ 9న ఆదానికి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సత్సంబంధాలు దీనికి సంబంధించి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆందోళన చేసేందుకు భాగంగా ఏదైతే ఎమ్మెల్యేలు టీషర్ట్లు ధరించి వచ్చినటువంటి పరిస్థితి. ఆదానికి సంబంధించి క్లియర్గా ఇక్కడ పెట్టుబడులకు సంబంధించిన అంశం కావచ్చు లేదా ఇతర అంశాలకు సంబంధించి ఏదైతే ముందు నుంచి ప్రశ్నిస్తూ వస్తూ ఉంది బీఆర్ఎస్. కానీ అది దానికి సంబంధించినటువంటి చర్చ ఈయనకున్నటువంటి ఆదానికి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సత్సంబంధాలకు సంబంధించి చర్చకు రావడానికైతే ఆయనకు ఇష్టపడలేదు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా అనివార్యంగా మనస్కంగానే నిరసనలో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం అయితే ఇబ్బంది పడుతుంది. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి కూడా అటు ఇతర పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అటు బీజేపీ సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రచిస్తూ ఉన్నారు. ఎందుకు ఆయనకు రేవంత్ రెడ్డికి ఆదాని గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. ఓవైపు పెట్టుబడులను స్వాగతిస్తూనే పెట్టుబడులు ఇక్కడ పెడుతూనే ఆదానికి సంబంధించిన పెట్టుబడులకు రెడ్ కార్పెట్ వేస్తూనే మరోవైపు ధర్నాలను ఆందోళనలో పాల్గొనేటువంటి అవసరం ఏందని కూడా ఇతర పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా రేవంత్ రెడ్డి ఆదానికి సంబంధించి ఆయన సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన పెట్టుబడులకు వెల్కమ్ చేస్తూ వస్తూ ఉన్నారు. అన్ని రకాల అంశాలకు సంబంధించి కూడా ఆ రకంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇటు పార్టీలో కూడా ఒక చర్చ కొనసాగుతూ ఉంది. వైపు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా గత 10 ఏళ్లుగా ఆందోళన చేస్తూ ఉంది. ఆదానికి అంశం సంబంధించి ఫైట్ చేస్తూ ఉంది. మోడీ ఏదైతే దేశ సంపదనంతా ఆదాని అంబానీలకే దోచిపెడతా ఉన్నారని ఇప్పటివరకు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆదానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రెడ్ కార్పెట్ వేయడం సరైనది కాదు, తద్వారా పార్టీ ఇరకాటంలో పడుతుందనేది మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట.